సోనియా గాంధీకి చంద్రబాబుకి యముడు లాంటోడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ ఇద్దరు కలిసి తనను తొక్కబోయారు. దానికి ప్రతిగా కక్ష తీర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తను ఎప్పుడైతే కీ రోల్లోకి వచ్చాడో అప్పటి నుంచి 2 సార్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోయింది. ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ఆనాడు అధికారంలోకి వచ్చిన ఆ తర్వాతన అధికారం దిగడానికి భారీ పతనానికి కారణమయ్యాడు. అంటే సరైనటువంటి స్ట్రోక్ చంద్రబాబుకి కానీ సోనియా గాంధీకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు తానవ్వాలని కోరుకుంటున్నాడు సీఎం రమేష్. అందులో భాగంగానే కడపలోని పులివెందుల శాసన మండలి స్థానంలో వివేకానంద రెడ్డిని జగన్ పెడితే ఆ వివేకానంద రెడ్డిని ఓడించిన వాడు తనే. అదే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా జగన్ ఇటు మోడీకి దగ్గర కానియకుండా అడ్డుపడేటటువంటి పని చేసుకొస్తున్నది ఆయనే. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధాన్ని తెంచడానికి మళ్ళీ ఈ పొత్తుని ఏర్పాటు చేయించింది సీఎం రమేషే. కీలకమైన పాత్ర పోషించింది సీఎం రమేషే. బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నది అదే సీఎం రమేష్. అందుకే అక్కడ మిగతా అన్ని చోట్ల గొడవలు వచ్చినాయి, కానీ అనకాపల్లి, విజయవాడ వెస్ట్ లాంటి చోట్లన అసలు వాళ్ళని బీజేపీ నాయకులుగా చూడట్లేదు. తెలుగుదేశానికి ఆ సీట్ వచ్చిందని మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ కలిసినే పనిచేస్తున్నారు అక్కడ. అదే కాకుండా ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ కార్యక్రమం అక్కడే పెడుతున్నారు, అనకాపల్లి. మొన్న జరిగిన అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సభలో అక్కడే పెట్టించారు. అట్లాగే రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి వస్తే నిన్న అక్కడే రోడ్ షో పెట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యక్రమం కూడా అక్కడే పెడుతున్నారు. తద్వారా బూడిముత్యాల నాయుడిని పెట్టినటువంటి జగన్కి షాక్ ఇస్తూ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరడం ద్వారా రేపు పొద్దున జగన్ని దరిదాపుల్లో కూడా రానియకుండా, అంటే తను గెలిస్తే ఇక హవా నడుస్తుంది కేంద్ర స్థాయిలో, జగన్ని తొక్కిపట్టి ఓటమిని రుచి చూపిస్తానని శపథం చేస్తున్నారు సీఎం రమేష్. అన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందో చూడాలి.